కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి ఎట్లుంది ఇక్కడ? ఇక్కడ అంటే ఫస్ట్ మాట ఉన్న మాట చెప్తున్నా. ఇక ఉన్న రోడ్లు ఉన్నట్లే ఉండే ఇక్కడ. ఒకటి మాగంటి గోపీనాథ్ సార్ ఉండే ఇక్కడ. మొన్ననే చనిపోయిన. ఉం? ఆరోగ్యం బాగాలేక. ఇప్పుడు ఉన్న ఏ ఎమ్మెల్యే అని పర్వాలేదు. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాలి. అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏదైనా సరే. కనీసం అంటే ఈరోజు నడిచే ప్రభుత్వంలో గ్యారెంటీలు అనేది ఇచ్చిండు. ఏంది 6 గ్యారెంటీలు. ఒక్క గ్యారెంటీ పనిచేసింది ఏదంటే ఫ్రీ బస్ తప్ప ఏం లేదు. 500 గ్యాస్ సిలిండర్ చేయలే, 12,000 రూపాయలు ఆటోలకి వేయలే, కరెంటు బిల్లు 12,000 రూపాయలు ఆటోలోకి వేస్తాను, కరెంట్ బిల్ అని 500 సిలిండర్ అని. ఏం చేసిండు చెప్పు? ఎవరికి ఏం చేసిండు? ఉద్యమకాలను పట్టించుకోలే. కేసీఆర్ సార్ కూడా ఉద్యమకాలను పట్టించుకుంటే ఇలా కేసీఆర్ సార్ కూడా గెలవకపోవడం కాదు కారణం, ఆయన ఉద్యమకాలను పట్టించుకోవడానికి ఓడిపోయాడు. వాస్తవం చెప్పాలని ఇలా జూబ్లీస్ ఏరియాలో మస్తు మంది ఉద్యమకాలు ఉండవు, చాలామంది. ఇవాళ డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి అందరికీ. కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్లో ఇవాళ మేము ఆటోలు నడుపుకుంటా 200 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి వచ్చి పడ్డది. కిరాయి ఆటోలు ఫ్రీగా బస్సు పెట్టిండు, ఆటోలో ఫ్రీ పెట్టిండు. సరే పెట్టుకోండి, ఆయన ఈ స్కీమ్ పెట్టిండు. కనీసం అంటే వర్తిస్తలేవు ఇవి కూడా, అన్నీ 0 పాయింట్ అయిపోయింది. ఒకటి సక్సెస్ ఏంటంటే ఇది ఒకటే. ఇచ్చిండ్రు అన్న, చాలామందికి ఇచ్చిండ్రు. అది లోపల ఇచ్చిన చాలామందికి రాలే. ఇక వాసన చెప్పాలంటే ఆటోల మీద బతకాలని ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. 99% ఎంప్లాయీస్ మీదనే ఆధారపడి ఉన్న తెలంగాణ ఇలా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాగుండే. ఇప్పుడు రోడ్ల మీద బతికేటోళ్ళ ఓటర్ల పరిస్థితి కూడా రోడ్ల మీద బతుకుతుంటే వాళ్ళని కూడా తీసేస్తుంది మన డిపార్ట్మెంట్, తెలంగాణ డిపార్ట్మెంట్. చెప్పు. ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే జూబ్లీహిల్స్ బాగుపడుతుంది అనుకుంటారు? ఇప్పుడు మొన్నదాకా 3 సార్లు అవకాశం ఉండే మాగంటి గోపీనాథ్ గెలిచిండు, వాస్తవమే. ఆయన చనిపోయినాక అలా భార్యకి ఇవ్వాలన్నారు, వాస్తవమే, అది కూడా ఒప్పుకుంటాము. ఈరోజు మళ్ళా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కనుక ఒక విషయం మన అంచనా వేసుకుంటే ఇవాళ నవీన్ అన్న కూడా ఎన్నోసార్లు ఓడిపోయిన అనేది ఒక టాక్ అయిపోయింది. కాకపోతే అట్లాంటి వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలి నవీన్ యాదవ్ అన్న కూడా. ఎందుకంటే జిహెచ్ఎంసీ వాళ్ళకు చాలామందికి కొన్ని పనులు చేస్తుంటాడు, మేలు పని చేస్తుంటాడు. ఆయన కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలి. రాడు ఆయన లోకల్ మనిషి కదా, బీసీ క్యాండిడేట్ కదా. ఇవాళ నేను చెప్తున్నా, తెలంగాణ ఉద్యమకాల ఫోరంకి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఇలా జై తెలంగాణ అనాలి. ఎందుకంటే 1,200 మంది విద్యార్థులు చనిపోతే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ సార్ తెలియదా? ఈయన 250 గదాల భూమి అంటే ఈయన 100 గదాలు ఎందుకు ఇవ్వలే? గెలవకుండా గెలుస్తున్నా. ఒక్క మాట కూడా ఇప్పటిదాకా మాట్లాడలే.